అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు రాములు అన్న. రాములు. ఏం చేస్తుంటారు అన్న బిజినెస్ అన్న, టీ పాయింట్ మనది ఇది. అన్న? రాములన్న, తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్. మరి మీ దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు, డిస్కషన్ జరుగుతూ ఉంటుంది కదా, ఏంటి ఎలా అనుకుంటున్నారు? ఏంటి ఈసారి ఏ పార్టీకి పట్టం కట్టే అవకాశం ఉంది? ఎందుకంటే ఇక్కడ అన్ని పార్టీల మధ్య పోటీ ఉంది కాబట్టి. మరి చేవేళ్ల నియోజకవర్గం ఈసారి ఎలా ఉండబోతుంది అన్న? ఈసారి మొత్తం చూడన్న, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. తాండూరు అంటే కాంగ్రెస్ గడ్డ, అంటే తాండూరు అంటే కాంగ్రెస్ గడ్డ. మనోరన్నకు 35 రోజులు గెలిపించాను మేడం తాండూరులో. మనోరన్న ఎవరో మాకు తెలియదు, ఎమ్మెల్యే ఎలక్షన్లో పడ్డ. అసలు మంచినేమో తాండూరులో 30 రోజులు గెలిపించామంటే రంజిత్ రెడ్డి గారు ఆల్రెడీ మాకు తెలుసు, చెవెల్లెల బీఆర్ఎస్ ఎంపీ ఉండే ఆయన. అట్లా ఆ త్రూ ద్వారా మాకు తెలుసు. ఇప్పుడు ఆయన మంచి వ్యక్తి కూడా, ఆయన పనులు కానీ పిలిచే పలికే నేత, ఆయన ప్రజలందరిలో ఉండి అన్న సాయం చేయంటే ఖచ్చితంగా చేసే వ్యక్తి ఆయన. కాబట్టి మేము ఏమంటే సార్ ఖచ్చితంగా రంజిత్ రెడ్డి గారు గెలిపించాలని కోరుకుంటున్నాం మనం. మేము మొత్తం కాంగ్రెస్ పార్టీ సార్ మొత్తం. కానీ మరి ఇక్కడ బీజేపీ కూడా ఎక్కువ వినపడతా ఉంది, బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ అంటేనా కుల మతాలు, మతం పేరున కులం పేరున వచ్చి వాళ్ళు ఓట్లాడుకుంటున్నారు. అది ఎంతవరకు సాధ్యం అన్నది చాలా తప్పు అది అన్న. మేము కూడా జై శ్రీరామ్ అంటాం, మేము కూడా దేవుళ్ళని నమ్ముతాం, మేము కూడా హిందువులమే. మేము ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అంటున్నాం. ఎందుకంటే మీరు అడుగుండి బీజేపీ పార్టీ చేసాను, బీజేపీ పార్టీ ఏం చేసిందన్న? ఒక పెట్రోల్ 60-70 రూపాయలు ఉంటే 100 రూపాయలు అయింది. సిలిండరు 450 ఉంటే 900 రూపాయలు సిలిండర్ అయింది. మళ్ళీ బడుగు బలహీన వర్గాలు పేదలు ఎట్ట బ్రతకాలి అని కొద్దిగా ఆలోచన చేయలేదు. ప్రజలు కూడా ఆలోచన చేసి సరే ఖచ్చితంగా ఎంపీకి మాత్రం చెవెళ్ళ కాంగ్రెస్ తాండూరులో జెండా అంటే రంజిత్ రెడ్డి లేపాలని కోరుకుంటున్నాం అన్న. ఎవరెవరికి మధ్య పోటీ ఉండే అవకాశం అన్న? తాండూరులో చెవెళ్ళ పార్లమెంట్లో పాటు ఓన్లీ కొండ విశ్వేశ్వరరెడ్డికి రంజిత్ రెడ్డి గారికి పోటీ ఉంటుంది మధ్యలో. బీఆర్ఎస్ కాసాని కన్నా ఎప్పుడు వచ్చిందన్న? ఓన్లీ ముద్రాజులు ఇప్పుడు వచ్చిన ముద్రాజులు ఎప్పటి నుంచి ముద్రాజులు ఉన్నారు. అప్పుడు యాదరాలే ముద్రాజులు అన్నది బీసీ సంఘం అప్పుడు యాదరాలే. ఇప్పుడు వచ్చి ముద్రాజు అని చెప్తే ఎట్లనా? కేసీఆర్కు తెలివి ఉండాలి. బీసీలకు ఒక టికెట్ ఇవ్వలేడు, ఇప్పుడు టికెట్ ఇచ్చిండు అతనికి. ఎందుకు ఇచ్చిండు టికెట్ ఆయనకు? అంటే వాళ్ళు చెడగొట్టడానికి ఇచ్చిండు ఆయన. మరి ఎమ్మెల్యే అప్పుడు చేయొచ్చు కదా, మరి ఎందుకు వెళ్ళాడు అప్పుడు? మరి అది అన్న, అది కానివ్వని. ఓన్లీ టీఆర్ఎస్ లేదు, ఓన్లీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో పోటీ ఉంటుంది అన్న. మళ్ళీ అధిక మెజారిటీ కూడా మేము చెప్తున్నాం, ఇంచుమించు 45,000 కూడా మన రంజిత్ని గెలిపిస్తాం మేము. దేశంలో ఆప్కి బార్ 100 పార్ అని బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అన్న 400 బార్ ఏడున్న సీట్లు 380 సీట్లు ఉన్నాయి. 400 ఏడున్నాయి వాళ్ళ ఉన్నాయి సీట్లు ఏమన్నా 400 అవన్నీ ఏం లేవన్నా. నువ్వు పాకిస్తాన్లో గెలవాలి, పాకిస్తాన్లో చూడు ఒకసారి పోయి అక్కడ నిలబడి గెలిపిస్తావు దమ్మున్న సత్తా లేదు అది. ఓన్లీ 380 సీట్లు ఉన్నాయి వాళ్ళ, కానీ 400 సీట్లు అసలు లేనే లేవాలి. వాళ్ళు ఏమంటే ఓకే చెప్పుకుంటారు 400 బార్ అంటే, అది రాంగ్ డిసిషన్. అది 378 సీట్లు ఉన్నాయి సార్. మొత్తంకి ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నది. నేను చెప్తున్నాను కదా, తాండూరు అడ్డా కాంగ్రెస్ గడ్డ. ఖచ్చితంగా ఏ విధంగా మనోరెడ్డిని గెలిపించినామో అదే విధంగా రంజిత్ రెడ్డి గెలిపిస్తామని మేము కోరుకుంటున్నాం అన్న. తాండూరులో చూడన్నా 45,000 వరకు రావచ్చు. 17 సీట్లు ఉన్నాయి కదా, ఎన్ని రావచ్చు? ఇంచుమించు 10-12 సీట్లు వస్తాయి అన్న కాంగ్రెస్ పక్కా అన్న. థ్యాంక్ యూ సో మచ్.